ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చర్చించబోతున్నాం. ఎవరైనా సరే మన మనసును అదుపులో ఉంచుకోవడానికి ఎదురయ్యే అతిపెద్ద ఆటంకం ఏకాగ్రత లోపించడం కాదు, అత్యంత ఆకర్షణీయమైన ఒక గొప్ప గురువు దొరకడమే అని చెబితే బహుశా నమ్మడం కొంచెం కష్టం. వినడానికి ఇది చాలా విరుద్ధంగా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడే ఒక అద్భుతమైన సత్యం దాగి ఉంది. అవును, అందుకే ఈరోజు మనం బియాండ్ ది చార్మ్ ఆఫ్ నావెల్టీ అనే మూలగ్రంథం నుండి తీసుకున్న టూ మచ్ ఆఫ్ ఎ గుడ్ థింగ్ అనే అధ్యాయాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా అజాన్ చా అనే ఒక ప్రసిద్ధ భిక్షువు అమెరికాలోని ఒక ధ్యాన కేంద్రానికి అంటే ఒక విహారానికి వచ్చినప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి మనం చర్చించబోతున్నాం. కరెక్ట్. ఏ కొత్త విషయమైనా మొదట్లో ఎంతో ఆకర్షణీయంగా ఎందుకనిపిస్తుంది? ఆ ఉత్సాహం తగ్గాక అసలు మన మనసులో ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ సంఘటన ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ సంఘటన నేపథ్యం చూస్తే అమెరికాలోని ఆ విహారానికి అజాన్ చా వచ్చినప్పుడు అక్కడి విద్యార్థులు ఆయన బోధనలకు తక్షణమే ఆకర్షితులయ్యారు. తూర్పు దేశాల నుండి వచ్చిన ఒక గొప్ప భిక్షువు తమ ముందు ఉండటం వారికి ఎంతో ఉత్తేజాన్నిచ్చింది కదా. ఖచ్చితంగా. ఆయన బోధనలు కేవలం స్పష్టంగా ఉండటమే కాకుండా అపారమైన ప్రేమతో మరియు హాస్యంతో కూడి ఉన్నాయని మూలకథ వివరిస్తోంది. విద్యార్థుల లోపల ఉన్న భయాలను, వారు పెంచుకున్న అకారణ వ్యామోహాలను ఆయన సున్నితంగా పరిహాసం చేస్తూ వారితో మమేకమయ్యారు. ఆ వాతావరణం కూడా అలాగే ఉంది కదా. అక్కడ బంగారు రంగు వస్త్రాలు ధరించిన భిక్షువులు, ధర్మం గురించి వారు చెప్పే కొత్త కథలు ఇవన్నీ కలిసి ఆ విహారంలో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఒక రకమైన ఆధ్యాత్మిక పారవస్యంలో మునిగిపోయారన్నమాట. అవును, కాని ఆ పారవస్యం వెనుక ఉన్న అసలు కారణాన్ని మనం విశ్లేషించాలి. త్రిపిటకాలలోని బోధనలను గమనిస్తే మన ఇంద్రియాలు ఎల్లప్పుడూ కొత్త అనుభవాల కోసం ఒక రకమైన తృష్ణ లేదా బలమైన కోరికతో ఉంటాయని స్పష్టమవుతోంది. అంటే బేసిక్గా మన మైండ్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఉద్దీపన కోసం ఎదురుచూస్తుందన్నమాట. అంతేనా? నిజమే. ఈ తృష్ణ అనేది మనసు యొక్క సహజ లక్షణం. ఆ అమెరికన్ విద్యార్థులకు ఆ బంగారు వస్త్రాలు ధరించిన భిక్షువులు, ఆ విహార వాతావరణం ఇవన్నీ కూడా వారి కళ్లకు, చెవులకు ఒక తాజా ఉత్తేజాన్నిచ్చాయి. అంటే వారు ఆ బాహ్యమైన ఆకర్షణను అంతర్గత జ్ఞానంగా పొరబడ్డారు. సరే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. మనం ఏదైనా కొత్త పనిని లేదా కొత్త విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ప్రారంభంలో ఒక రకమైన అంతులేని ఉత్సాహం ఉంటుంది. దాన్ని మనం ఒక హనీమూన్ ఫేజ్ లాగా అనుకోవచ్చు. ఒక రకంగా అంతే. ఉదాహరణకు, మనం ఎప్పుడూ వెళ్ళని ఒక దట్టమైన అరణ్య ప్రాంతంలో ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆ అరణ్యమిచ్చే ఉత్తేజం, అక్కడి పక్షుల శబ్దాలు అద్భుతంగా ఉంటాయి. మనం ఆ కొత్తదనాన్ని ఎంతో ఇష్టపడతాం. అవును, ఆ కొత్తదనం ఎప్పుడూ ఆకర్షణీయంగానే ఉంటుంది. కాని ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రారంభ ఉత్సాహం నిజమైన సాధనకు ఒక ఆకర్షణీయమైన వలలాంటిదా? మనసు కేవలం ఆ కొత్తదనం మీదే దృష్టిపెట్టి అసలైన గమ్యాన్ని మర్చిపోతుందా? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ భిక్షువుల వస్త్రాలు లేదా విహారంలోని ఆ ప్రశాంత వాతావరణం అనేవి కేవలం బాహ్య ఆకర్షణలు మాత్రమే. మానవ మనస్సు ఎప్పుడూ తన లోపల ఉన్న గందరగోళాన్ని ఎదుర్కోవడానికి భయపడుతుంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి బయటున్న కొత్తదనం కోసం వెతుకుతోంది. అంటే ఆ విద్యార్థులకు కలిగిన ఉత్సాహం వాస్తవానికి ధర్మం పట్ల అవగాహన కాదంటారా? ఖచ్చితంగా కాదు. త్రిపిటకాలలో ఈ మనోస్థితిని చాలా లోతుగా విశ్లేషించారు. మనస్సు ఎప్పుడూ ఒక బాహ్య వస్తువు మీద ఆధారపడి తన ఉనికిని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఆ విద్యార్థులు అజాన్ చాను చూసి పొందిన ఉత్సాహం అదొక కొత్త అనుభవం పట్ల ఉన్న వ్యామోహం మాత్రమే. అంతర్గత శోధన అనేది చాలా కష్టమైన ప్రక్రియ. కాబట్టి ఇలాంటి బాహ్యమైన ఆకర్షణలలో ఆనందాన్ని వెతుక్కోవడం మనస్సుకు చాలా సులభం. బహుశా ఆ విద్యార్థులు కూడా అదే సులభమైన మార్గాన్ని ఎంచుకున్నట్లున్నారు. అందుకే అజాన్ చాను చూసి మురిసిపోయిన వారు ఆయన దగ్గరకు వెళ్లి ఒక కోరిక కోరారు కదా. అవును, దయచేసి మీరు వెంటనే వెళ్ళిపోకండి, చాలా కాలం ఇక్కడే మాతోనే ఉండండి అని అడిగారు. వారి ఉద్దేశ్యం ఆ ఉత్సాహాన్ని శాశ్వతంగా తమ వద్దే ఉంచుకోవాలని. ఆ కోరిక మానవ సహజం కదా. మనకు ఆనందాన్నిచ్చే ప్రతిదాన్నీ పట్టుకుని వదలకూడదని మనం అనుకుంటాం. కాని అజాన్ చా వారికిచ్చిన సమాధానం నిజంగా ఆలోచింపజేస్తుంది. అవును, ఆయన చిరునవ్వుతో, కొత్తగా ఉన్నప్పుడు అన్నీ బావుంటాయి, కాని నేనిక్కడే ఉండి మీ చేత కఠినమైన సాధన చేయిస్తే నా మీద మీకు త్వరలోనే విసుగు వస్తుంది కదా
అని సమాధానమిచ్చారు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగిరుంది. నిజానికి నేనిక్కడ ఒక వాదనను ముందుంచాలనుకుంటున్నాను. సాధారణంగా ఒక గొప్ప మార్గదర్శకుడు దొరకడమే కష్టం. అలాంటి ఒక గొప్ప భిక్షువు మనతో ఎక్కువ కాలం ఉండటం ఎవరైనా అదృష్టంగానే భావిస్తారు గదా. అవును, అది సాధారణ ఆలోచనా విధానమే. ఉంటే ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన మార్గనిర్దేశం ఆ విద్యార్థులను మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. కాని తాను అక్కడే ఉంటే విద్యార్థులకు విసుగు వస్తుందని ఆయన ఎందుకు చెప్పారు? గొప్ప భిక్షువు సాంగత్యం ఒక వరం కావాలి, కాని అది బోర్డం లేదా విసుగు ఎలా అవుతుంది? నేను ఈ విషయాన్ని వెంటనే అంగీకరించలేకపోతున్నాను. మీ సందేహం చాలా సహేతుకమైందే. దీని కొంచెం విస్తృత కోణంలో చూస్తే వినోదం మరియు వాస్తవ సాధన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనమిక్కడ గమనించాలి. ఒక గురువు కేవలం ఆసక్తికరమైన కథలు చెప్పినంతకాలం మనస్సు ఆ కొత్త కథలను స్వీకరించి ఆనందిస్తుంది. అది మనస్సుకొక వినోదం మాత్రమే. అంటే సాధన అనేది వినోదం కాదంటారా? ఖచ్చితంగా కాదు. వాస్తవానికి ధర్మ సాధన అనేది వినోదం కాదు. త్రిపిటకాలలో వివరించినట్లుగా సాధన అనేది నిరంతర పరిశీలన. అజాంచా లాంటి భిక్షువు నిజంగా వారిచేత సాధన చేయిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఈ కథల పక్కన పెట్టి కళ్ళు మూసుకొని గంటల తరబడి మీ శ్వాసను మాత్రమే గమనించండి అని ఆయన ఆదేశిస్తారు. ఓహో, అప్పుడు ఆ సాధనలో కొత్తదనం ఉండదు కాబట్టి మనస్సుకు కావలసిన ఆ ఫీడ్ లేదా ఆహారం దొరకదు. కరెక్ట్. ఒకే విషయాన్ని పదే పదే గమనించాలి. అప్పుడు కొత్తదనం దొరకక మనస్సు అల్లరి చేయడం మొదలుపెడుతుంది. అంటే మనస్సు విసుగును ఒక రక్షణ కవచంలా వాడుకుంటుందన్నమాట. దానికి ఎప్పుడూ కొత్త ఉద్దీపనలు కావాలి. ఆ ఉద్దీపనలు లేనప్పుడు అది విసుగు అనే భావనను సృష్టించి మనం చేస్తున్న పనిని ఆపేలా చేస్తుంది. సరిగ్గా అర్థం చేసుకున్నానా? 100% నిజం. త్రిపిటకాలలో దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఒక అడవి ఏనుగును పట్టుకుని దాన్ని ఒక బలమైన స్తంభానికి కట్టేసినప్పుడు అవును, దాన్ని స్తంభానికి కట్టేసినప్పుడు అది ఎంతలా గింజుకుంటుందో ధ్యాన సాధనలో మనస్సు కూడా అంతే గింజుకుంటుంది. ఇక్కడ ఆ స్తంభమనేది ఏకాగ్రత. మనస్సు ఆ స్తంభానికి కట్టుబడి ఉండలేక విపరీతమైన అసహనానికి గురవుతుంది. ఆ అసహనమే విసుగుగా మారుతుంది. ఖచ్చితంగా. అందుకే అజాంచా నేను ఉండి కఠినమైన మార్గంలో నడవమన్నప్పుడు మీ మనస్సు నాపైనే తిరుగుబాటు చేస్తుందని అంత స్పష్టంగా చెప్పారు. ఆ బాహ్యమైన ఉత్సాహమంతా ఆవిరైపోయి కఠినమైన వాస్తవం ఎదురవుతుంది. నిజంగా ఆలోచనను రేకెత్తించే విషయమిదే. ప్రారంభ ఉత్సాహం వెనక ఉన్న అసలు సత్యాన్ని ఆయన ఎంత సులభంగా బయటపెట్టారు కదా. ఆ తర్వాత అజాంచా వేసిన ప్రశ్నలు మరింత లోతైనవి. అవును, ఆయన వారిని ఉద్దేశించి సరే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ సాధన ఎలా ఉండుంది అని అడిగారు. ఈ చంచలమైన మనస్సు ఎలా ఆగుతుంది? దాని ఎవరు ఆపుతారు? అది మీకెవరు నేర్పుతారు అని ఆయన అడిగిన ప్రశ్నలు చాలా శక్తివంతమైనవి. సరిగ్గా అక్కడే మీరు అసలైన ధర్మాన్ని నేర్చుకోగలరు అని ఆయన ముగించారు కదా. ఆ క్షణంలో ఆ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆ ప్రశ్నలు వారిని బాహ్య ప్రపంచం నుండి వారి అంతరంగం వైపు తిప్పాయి. బాహ్యమైన ఆకర్షణలు ఎప్పుడూ తాత్కాలికమే. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విహారాన్ని, కొత్త భిక్షువుల బోధనలను మనస్సు వెదుకుతూనే ఉంటుంది. ఆ తృష్ణను ఆపడం ఏ బాహ్యశక్తి వల్లా సాధ్యం కాదు. సో దీని అసలు అర్థమేమిటి అని చూస్తే దీన్ని మనం మన జీవితాలకు అన్వయించి చూడొచ్చు. ఉదాహరణకు మనమిందాక మాట్లాడుకున్న అరణ్యం పోలికనే తీసుకుందాం. ఎవరైనా ఒక తెలియని దట్టమైన అరణ్యంలో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. సరే, వారి వెంట ఒక అత్యంత నైపుణ్యం కలిగిన మార్గదర్శకుడు ఉన్నంతసేపు ఆ ప్రయాణం ఒక ఆహ్లాదకరమైన విహారంలా ఉంటుంది. ఆ మార్గదర్శకుడు ఏ దారిలో వెళ్లాలో చెబుతాడు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడి ఉత్సాహంగా నడుస్తాం. అవును, బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి మనం నిశ్చింతగా ఉంటాం. కాని అనుకోకుండా ఆ అరణ్యం మధ్యలో ఆ మార్గదర్శకుడు మనల్ని వదిలి వెళ్ళిపోతే అప్పుడు ఆ అరణ్యం భయానకంగా మారుతుంది. మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే సందిగ్ధంలో పడతాం. మనస్సు ఎప్పుడూ బయట నుండి ఒక ఉత్సాహాన్ని కోరుకుంటుంది. కాని ఆ ఉత్సాహమిచ్చే వ్యక్తులు లేనప్పుడు ఆ అరణ్యంలో ఒంటరిగా నిలబడటమే అసలైన సవాలు. అజాంచాయ్ విద్యార్థులకు చెప్పింది కూడా ఇదే కదా. ఇది చాలా అద్భుతమైన పోలిక. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. బయట ఉన్న ఏ ప్రసిద్ధ గురువు లేదా ఏ కొత్త ప్రశాంతమైన విహారమైనా సరే మన లోపల ఉన్న చంచలత్వాన్ని శాశ్వతంగా ఆపలేవు. వారి కేవలం మార్గాన్ని మాత్రమే చూపగలరు, ఆ అరణ్యంలోకి ప్రవేశించడానికి ధైర్యాన్నివ్వగలరు. కాని
ఆ బాహ్యమైన ఆకర్షణన్నీ ఆవిరైపోయిన శూన్యంలో తన మనస్తో తాను ఒంటరిగా పోరాడాల్సిందే. కరెక్ట్. ఆ పోరాటంలోనే అసలైన ధర్మం దాగి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఉత్సాహం తగ్గిన తర్వాతొచ్చే విసుగును మనం శత్రువుగా భావిస్తాం. కాని నిజానికి ఆ విసుగు సాధనకు ఒక ఆటంకం కాదు. ఇక్కడే మీరు అసలైన మలుపు తీసుకొస్తున్నారు. ఉత్సాహం తగ్గాక వచ్చే ఆ శూన్యతను, ఆ విసుగును భరించడం చాలా కష్టం గదా. మనం ఆ విసుగును వదిలించుకోడానికి వెంటనే ఇంకో కొత్త ప్రదేశానికి వెళ్లడమో చేస్తాం. కాని మీరా విసుగును ఆటంకం కాదంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఆ విసుగును అధిగమించినప్పుడే చంచలమైన మనస్సును అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. మనస్సు ఎందుకు విసుగు చెందుతోంది, ఎందుకు ఎప్పుడూ కొత్తదనం కోసం పరిగెడుతోంది అనే ప్రశ్నలను తనకు తాను వేసుకోవడం ద్వారానే ఒక వ్యక్తి వాస్తవాన్ని గ్రహించగలడు. అంటే విసుగు అనేది మనస్సు విసిరే ఒక వల అంటారా? ఖచ్చితంగా. మనం ఆ వలలో చిక్కుకునే సాధనను మధ్యలో ఆపేస్తాం. కాని ఎవరైతే ఆ విసుగును కూడా ఒక సాక్షిగా గమనిస్తారో వారు మనస్సును జయిస్తారు. అజాంచా విద్యార్థులకు చెప్పాలనుకున్నది కూడా ఇదే. నా మీద ఆధారపడకండి, మీ మనస్సు ఎంత చంచలంగా ఉందో మీరే పరిశీలించుకోండి అని ఆయన పరోక్షంగా బోధించారు. త్రిపిటకాల్లోని ధర్మం యొక్క సారాంశం కూడా ఇదే కదా? అవును. దానికి విసుగు పుట్టినప్పుడు కూడా సాధన మానకండి, మనల్ని మనం గమనించుకోవడం ద్వారానే మనం ముందుకు సాగగలం. అంటే ఆ విసుగు అనేది ఒక అడ్డుగోడ కాదు, అదొక సాధనం. మన మనస్సు ఎంత అస్థిరమైనదో మనకు చూపించే ఒక అద్దం ఆ విసుగు. ఎంత గొప్ప విశ్లేషణ! నిజమే. ఇది కేవలం ఆనాటి విద్యార్థులకు మాత్రమే కాదు, ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం వెతికే ప్రతి ఒక్కరికీ ఒక అద్భుతమైన పాఠం. అవును. ఈ లోతైన విశ్లేషణలో మనం చర్చించిన ముఖ్యమైన విషయాలను ఒకసారి క్రోడీకరిద్దాం. మనం ఎంత గొప్ప భిక్షువులను కలిసినా, ఎంత ప్రశాంతమైన విహారాలను సందర్శించినా అవి కేవలం దారిచూపే మైలురాళ్లు మాత్రమే. కొత్తదనం తెచ్చే మోజు అనేది ఎప్పుడూ తాత్కాలికమే. అసలైన ప్రయాణం ఉత్సాహం సన్నగిల్లిన తరువాతే మొదలవుతుంది. మనస్సు ఒడిగే కొత్తదనాన్ని నిరాకరించి పాతబడిన విషయాలనే మళ్లీ మళ్లీ చేయడం ద్వారానే మన మనస్సుపై పట్టుసాలించగలం. ఏ పనైనా సరే ఆరంభసూరత్వం తగ్గిపోయిన తరువాత దాన్ని ఎంత స్థిరంగా కొనసాగిస్తామనేదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. సరిగ్గా చెప్పారు. బాహ్య ప్రపంచంలోని ఆకర్షణలన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. మనం మొదట చెప్పుకున్న అడవి ఏనుగును స్తంభానికి కట్టేసిన ఉదాహరణను మళ్ళీ గుర్తుచేసుకుందాం. ఆ ఏనుగు ఎంత గింజుకున్నా స్తంభం మాత్రం కదలదు. చివరికి ఆ ఏనుగు అలసిపోయి ఆ స్తంభం దగ్గరే ప్రశాంతంగా కూర్చుంటుంది. ఇక్కడ ఆ విహారం లేదా అజాంచాల్లాంటి భిక్షువులు కేవలం ఆ స్తంభం లాంటివారు. వారు మార్గదర్శనం చేస్తారు. కాని ఆ ఏనుగు స్థానంలో ఉన్న మన మనస్సు గింజుకోవటం ఆపి ప్రశాంతంగా మారే వరకు పోరాడాల్సింది మనమే. ఆ పోరాటంలో ఎదురయ్యే అతిపెద్ద ఆయుధమే విసుగు. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ ముగించే ముందు ఒక బలమైన ఆలోచనను పంచుకోవాలి అనిపిస్తోంది. మనం నేర్చుకునే ప్రతి కొత్త విషయం పట్ల మోజు తగ్గిపోయిన తర్వాత వచ్చే ఆ విసుగు లేదా బోర్డం అనేది నిజంగా సాధనకు ఆటంకం కాదేమో. అవును. బహుశా ఆ విసుగును భరించి ముందుకు వెళ్లడమే మన చంచలమైన మనస్సును ప్రశాంతంగా మార్చే అత్యంత శక్తివంతమైన సాధనేమో కదా. ఎప్పుడూ కొత్తదనం కోసం వెతికే వ్యామోహం మనకు తాత్కాలిక ఆనందాన్నిస్తుంది. కాని విసుగును జయించి పదే పదే చేసే కఠినమైన సాధనలోనే అసలైన స్వేచ్ఛ దాగి ఉందేమో ఆలోచించండి. ఇది విస్మరించలేని అద్భుతమైన సత్యం. మనం విసుగు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినంత కాలం మనం మన చంచలమైన మనస్సుకు బానిసలమే అవుతాం. ఎప్పుడైతే ఆ విసుగును అంగీకరించి దానిలోనే స్థిరంగా నిలబడతామో అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఏకాంతాన్ని, ఆ విసుగును మనం ఎలా ఎదుర్కొంటామన్నదే అసలైన ధర్మం. ఈ ఆలోచనను మరింత లోతుగా శోధించాల్సిన అవసరముంది. మన ఆలోచనలకు ఈ విశ్లేషణ ఒక కొత్త దిశను చూపుతుందని ఆశిస్తూ మరొక అద్భుతమైన మూలంతో మరో లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.